బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్ మరోసారి అంతర్జాతీయ సమ్మిట్ కు వేదికైంది. ప్రపంచ దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొనే 23వ బయో ఏషియా సదస్సును తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. హైదరాబాద్ వేదికగా హెచ్ఐసిసిలో జరగబోతున్న ఈ బయో సదస్సును సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో ప్రారంభించబోతున్నారు. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ను సక్సెస్ఫుల్ గా నిర్వహించిన రేవంత్ సర్కార్ ఇప్పుడు బయో ఏషియా సమ్మిట్ ను నిర్వహిస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద లైఫ్ సైన్సెస్ హెల్త్ కేర్ బయో ఏషియా సదస్సుకు 50 దేశాల నుంచి దాదాపుగా 3000 మంది ప్రతినిధులు హాజరు కాబోతున్నారు. టెక్ బయో అనలిస్ట్ అలాగే ఏఏ ఆటోమేషన్ బయాలజీ రివల్యూషన్ థీమ్ తో 23వ బయో ఏషియా సదస్సు జరగబోతుంది. గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హెల్త్ కేర్ రంగాల్లో వస్తున్న నూతన ఆవిష్కరణలు, డిజిటల్ హెల్త్ రంగాలపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చించబోతున్నారు. ఏ ఆధారిత వైద్య విధానాలు, బయోటెక్ భవిష్యత్తుపై చర్చలు జరగబోతున్నాయి. ఈ చర్చలో ప్రపంచ ప్రఖ్యాత లైఫ్ సైన్సెస్ బయోరంగ సంస్థల ప్రతినిధులు పాల్గొనబోతున్నారు. ఇక ఫార్మా, బయోటెక్ భవిష్యత్ అంశంపై ప్రత్యేక కాంక్లేవ్ నిర్వహించబోతున్నారు. ఇక ఈ కాంక్లేవ్ లో డాక్టర్ రెడ్డీస్, బయోకాన్, సిప్లా, జైడస్ వంటి భారతీయ దిగ్గజ సంస్థలకు చెందిన సీఏఓలు పాల్గొంటారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కొండల్ అందిస్తారు. కొండల్, బయో ఏషియా సదస్సు హైదరాబాద్ వేదికగా జరగబోతుంది. మరికొద్దిసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధరబాబుతో కలిసి ప్రారంభించబోతున్నారు. ఇది మొత్తం 23వ ఎడిషన్ ఈరోజు బయో ఏషియా సదస్సును ప్రారంభించబోతున్నారు. ముఖ్యంగా లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్, అదేవిధంగా బయోటెక్ రంగంలో హైదరాబాదు దినదిన అభివృద్ధి చెందుతుంది. ఇప్పటికే గ్లోబల్ క్యాపాసిటీ సెంటర్గా కూడా ఆవిష్కరణ పూర్తయిన నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ఈ విస్తరణకు భాగంగానే హెల్త్ కేర్, బయో సైన్స్ రంగాల్లో ఈ బయో ఏషియా సదస్సు ద్వారా మరిన్ని పెట్టుబడులు, అదేవిధంగా మరిన్ని కొత్త ఇన్నోవేషన్స్కు ఈ బయో ఏషియా సదస్సు ఉపయోగపడే అవకాశం ఉంది. టెక్ బయో, అదేవిధంగా ఏఐ రెవల్యూషన్ తర్వాత వస్తున్న ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులు ఏంటి, సాంకేతిక మార్పులే అనుకోండి, దానికి అనుగుణంగా భవిష్యత్తులో ఏ విధంగా ముందుకెళ్ళాలి బయో రంగంలో అన్నది ప్రధానంగా ఈ బయో ఏషియా సదస్సులో చర్చించబోతున్నారు. ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల నుంచి 3000కు పైగా ప్రతినిధులు హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్, అదేవిధంగా బయో రంగంలోని నిపుణులు హాజరు కాబోతున్నారు. అదేవిధంగా ఆయా రంగాలకు సంబంధించిన దిగ్గజ కంపెనీలుగా ఉన్న సీఈఓలు, అదేవిధంగా ప్రతినిధులు కూడా హాజరు కాబోతున్నారు. రానున్న రోజుల్లో బయో రంగంలో ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏఐ ఇంటర్ఫిరెన్స్తో అంటే ఏఐ వచ్చిన తర్వాత వస్తున్న మార్పులు ఏంటి, వీటన్నిటిపైన సుదీర్ఘంగా చాలా లోతుగా చర్చించబోతున్నారు. అదేవిధంగా కొత్త ఆవిష్కరణలకు నాంది పలకబోతుంది. ఈ బయో ఏషియా సదస్సు ద్వారా తెలంగాణ సత్తా కూడా ప్రపంచానికి చాటే దిశగా ఈ బయో ఏషియా సదస్సును ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఇప్పటికే దేశంలోనే, ప్రపంచంలోనే వ్యాక్సిన్ ఉత్పత్తిలో హైదరాబాద్ అన్నది 1/3 స్థానాన్ని చేరుకుంది. అదేవిధంగా దేశంలో ఫార్మాస్యూటికల్స్, అదేవిధంగా బయో లైఫ్ సైన్స్ రంగంలో ప్రొడక్ట్స్ ఏవైతే ప్రొడక్ట్స్ ఉత్పత్తిలో కూడా 30 నుంచి 45% కూడా హైదరాబాదు చేరుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే భవిష్యత్తు రానున్న రోజుల్లో హైదరాబాద్ను ఒక బయో హబ్గా, అదేవిధంగా లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ హబ్గా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా ముందుకెళ్తుంది. ఆ దిశగా ఈ బయో ఏషియా సదస్సును పూర్తి స్థాయిలో ఉపయోగించుకునేందుకు అన్ని ఏర్పాటు చేసింది. మరికొద్దిసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ బయో ఏషియా సదస్సును ప్రారంభించబోతున్నారు. మాధవి, ఈ రంగంలో తెలంగాణ ఎలాంటి సంస్కరణలు చేయబోతుంది, అలాగే ఎలాంటి ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి తెలంగాణ? ఖచ్చితంగా హైదరాబాద్ అన్నది బయో ఉత్పత్తులు, ముఖ్యంగా లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ రంగాల్లో చాలా ముందుకు వెళ్తుంది. దేశంలోనే ఒక మొదటి స్థానంలో ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. మనం చూసాం కోవిడ్ వచ్చిన తర్వాత వ్యాక్సిన్ ఉత్పత్తిలో కూడా హైదరాబాదు దేశంలో 2వ నగరంగా ఉంది. మొత్తం ఉత్పత్తిలోనే వ్యాక్సిన్ ఉత్పత్తిలో 1/3 స్థానంలో ప్రపంచంలో ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలి. మిగతా రంగాలతో పాటు లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్, బయో రంగాల్లో హైదరాబాద్కు ఉన్న ఫెసిలిటీస్, హైదరాబాద్లో ఉన్న ఫెసిలిటీస్, రాష్ట్ర ప్రభుత్వం ఆయా రంగాలకు ఇస్తున్న ఏదైతే సహాయ సహకారాలను వాటన్నింటిని వివరించడంతో పాటు వస్తున్న టెక్నాలజీని అందిపుచ్చుకొని ఏ విధంగా ముందుకెళ్లాలని దానిపైన ప్రధానంగా ఈ ఆసియా సదస్సులో చర్చించబోతున్నారు. దీనికి అనుగుణంగానే కొత్త ఆవిష్కరణలు కూడా నాంది పలకబోతున్నారు. దీనికి అనుగుణంగానే ఇక్కడికి వస్తున్న దిగ్గజ కంపెనీల సీఈఓలే అనుకోండి, నిపుణుల సలహాలు, సూచనలే అనుకోండి, ఇవన్నీ కూడా ఈ హెల్త్ కేర్ సైన్స్, ఈ బయోటెక్లో, బయో రంగానికి సంబంధించి చాలా మార్పులకు ఊతమివ్వనుంది. ఈ నేపథ్యంలోనే ఈ బయో ఏషియా సదస్సు ద్వారా మరిన్ని కొత్త పెట్టుబడులు, కొత్త ఇన్నోవేషన్స్కు తెలంగాణ నాంది పలకబోతుందని చెప్పుకోవచ్చు. మాధవి, థ్యాంక్ యూ కొండల్.